ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ ఆత్మకూరులో ఏ విధంగా గెలిచామో, మొన్న తిరుపతిలో ఏ విధంగా గెలిచామో, అంతకుముందు ఏ విధంగా గెలిచామో ఆ విధంగానే మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. దీనిలో ఏ విధమైన సందేహము లేదు. ఇంకా ఏదో నేను పేపర్లో చూశాను, నాకు వివరాలు పూర్తిగా తెలియదు. ఇంకా నేను అది ఫాలో కాలేదు. ఇంకా విపక్షాలు ఎవరబ్బా? చంద్రబాబా అందరంటే ఎవరెవరు? పవన్ కళ్యాణ్ అందరున్నా? మా పాలన చూసే ఓటు వేశారు. గెలవచ్చు, ఇదేముంది? 22,000 మాకు పోయినసారి మెజారిటీ వస్తే ఇవాళ 82,000 వచ్చింది. మేము చెప్తున్నాం ఇది మా సంక్షేమ కార్యక్రమాల ప్రభావం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీని మళ్ళా గెలిపించాలనుకుంటున్నారు. దిస్ ద ఇండికేషన్. ఇప్పుడు 3 చోట్ల కూడా ఎన్నికలు ఏ క్రమంలో జరిగాయి? బై ఎలక్షన్స్లో 3 చోట్ల కూడా ఎవరో మరణిస్తేనే జరిగాయి కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరణిస్తేనే జరిగాయి కదా. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పోటీ పెట్టారు కదా. పోటీ పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అలిసిపోయి కరోనాలో కూడా రిజల్ట్ చూసిన తర్వాత ఇక పోటీ పెట్టడం అనవసరం అని వెళ్ళిపోయాడు. మేము చెప్పాం ఆత్మకూరులో సాంప్రదాయానికి భిన్నంగా రా పోటీ చేయమని కూడా సవాల్ విసినా. వచ్చాడా? రాలేదు. పోటీ చేసినా ఫలితం లేదు. రేపు కూడా పోటీ చేస్తే ఫలితం లేదని ఆయనకి తెలుసు. అందుకని అందరు రండి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు? అందరు రండి, అందరూ కలిసి పోటీ చేద్దాం, మేము నాయకత్వం ఇస్తాం, అవసరమైతే త్యాగాలు చేస్తాం అంటున్నాడు. అందరూ కలిసి పోటీ చేయకపోతే ప్రమాదం అని ఆయనకి తెలుసు. చెప్పండి. నైతిక విజయం ఇప్పుడు ఆడలేదు, అది వేరే విషయం. ఎందుకు మా సొల్లు మాటలు తప్ప నాకు అర్థం కాలేదు. లేకపోతే భారతీయ జనతా పార్టీ గెలిచేదా? భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? నిజంగా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం సపోర్ట్ చేయకపోతే ఆ మాత్రం కూడా ఓట్లు వచ్చాయి కాదు. భారతీయ జనతా పార్టీ వాట్ ఈస్ ద సైజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? భారతీయ జనతా పార్టీ సైజ్ ఎంత నాకు తెలియగలుగుతా. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు పోటీ చేశారు కదా, పవన్ కళ్యాణ్ మీకు ఎందుకు రాలేదు చెప్పమన్న దానికి సమాధానం చెప్పలేరు. తిరుపతిలో వచ్చిన పవన్ కళ్యాణ్ బద్వేల్లో ఎందుకు రాలేదు? తిరుపతిలో వచ్చిన పవన్ కళ్యాణ్ ఆత్మకూరులో ఎందుకు రాలేదు? అసలు మీ ఇద్దరి మధ్యన చెడిందా ఉందా? కాపురం చేస్తున్నారా చేయటం లేదా? అసలు ఏందో రహస్యం చెప్పండి, నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ చెప్పడు, భారతీయ జనతా పార్టీ చెప్పడు. అదేమంటే మేమిద్దరం పొత్తులో ఉన్నామంటారు. ఆయన పోటీ చేస్తేనేమో అక్కడికి వెళ్ళడు. ఏంది ఇది? ఇదేనా పొత్తు? మోసం, దగా. భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ చేస్తున్నారా మాకు తెలియదు. కానీ ఇద్దరి మధ్యన మోసపు పొత్తు తప్ప ఒరిజినల్ పొత్తు లేదని ప్రజలు అనుకుంటున్నారు లేదా? లేకపోతే బద్వేలు వచ్చేవాడు, లేకపోతే ఆత్మకూరు వచ్చేవాడు. ఆత్మకూరు రాకోకుండా బద్వేలు రాకోకుండా ఏంటి పొత్తు? నాకు అర్థం కాలా. ఓకే.